హలో హాయ్ నమస్తే, నేను సుమతి. వెల్కమ్ బ్యాక్ అండి. వెల్కమ్ టు సుమలెక్స్. ఫ్రెండ్స్, ఇక్కడ ఇది మా అన్నయ్య వాళ్ళ ఇల్లు. ఫ్రెండ్స్, వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. ఇక్కడ అన్నయ్య వాళ్ళ ఇంట్లో మా వదిన వినాయకుని పూజ కోసం సిద్ధం చేస్తుంది. అలాగే దేవుళ్ళన్నిటికీ పూలు అలంకరించుకొని తర్వాత వినాయకుని కోసం పీట సిద్ధం చేసింది. ఇవి ఇంట్లో పూసిన తమలపాకులు, పూలు, గరిక. ఇక్కడ మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో చెట్టు తమలపాకుల చెట్టు ఉందండి. ఆ తమలపాకులు అన్నమాట. ఇవి పైన చిన్న కుండీల్లో ఆ పూలు పూసాయి అన్నమాట. అది తెల్లవి, రోసువి. అలాగే గరిక కూడా ఇంట్లోనే చెట్లల్లో ఉంటుంది కదా, అది అన్నమాట. తమలపాకులో గరిక, ఆ చెట్లలో పూలు. ఎంతైనా ఇంటి దగ్గర పూసిన దాంతో చేసే తృప్తిగా ఉంటుంది కదా, అందుకు అలా ఇంట్లో తెచ్చిన పూలతో కొంచెం అయినా పెడుతుందన్నమాట. అలాగే పీట పైన వైట్ క్లాత్ కప్పిందన్నమాట వినాయకుని విగ్రహం పెట్టేదానికి. అలాగా బియ్యం కూడా పోసింది. ఆ వైట్ క్లాత్ మీద బియ్యం వేసి దానిపైన తమలపాకు పెట్టి, అలాగే తమలపాకు ఆకు, కొంచెం పసుపు, కుంకుమ అవి పెట్టి దానిపైన విగ్రహం పెడుతుంది అన్నమాట. బియ్యం పోసింది, దానిపైన తమలపాకులు, అదే తాంబూలం, పసుపు కాబట్టి దానిపైన పసుపు, కుంకుమ, దానిపైన వినాయకుని విగ్రహం అన్నమాట. అలాగే పసుపు వినాయకుని చేసి తమలపాకులో పెట్టి దానికి కొంచెం కుంకుమ పెట్టింది. చూడండి వినాయకుడు. ఈ వీడియోలో వాయిస్ ఓవర్ తక్కువగా ఉంటుందండి. ఎందుకంటే పూజ ఎలా చేస్తుందో మాత్రమే పెట్టాను. ఆమె అక్కడక్కడ మాత్రమే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అన్నమాట. ఇక్కడ ఒక పసుపు క్లాత్లో చిల్లరండి, రూపాయి కానీ 5 రూపాయలు కానీ ఎంత ఉంటే అంత ఇలా ఇలా చుట్టేసి వినాయకునికి కట్టిందన్నమాట. ఏంటిది? తెల్ల జిల్లేడు ఆక వదిన. ఓహో, ఇది చిన్న వినాయకుని విగ్రహమా? ఇది తెల్ల జిల్లేడు వేర్లతో చేసిన విగ్రహం అండి. ఇది కాణిపాకం నుంచి తెచ్చింది, అది కూడా పెట్టింది. ఇది తెల్ల జిల్లేడు పూలహారం అండి, ఇది పూలదండ. ఇలాగ ఇక అన్నీ వినాయకునికి అలంకరించేస్తుంది అన్నమాట. పూలు, పత్రాలు, చెరుగ్గడ్లు, ఏనుగు దంతాలు, అన్ని ప్రసాదాలు అన్నీ పెట్టేసి పూజకి సిద్ధం చేసుకుంటుంది. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఎర్రని పూలతో పూజిస్తే వినాయకునికి చాలా ఇష్టం అంటండి. ఎర్ర పూలతో పూజ చేస్తే ఎక్కువ ఇష్టమంట. మా వదిన ఇప్పుడే చెప్పింది నాకు కూడా తెలియదు. ఎవరికైనా తెలియకపోతే తెలుసుకుంటారని చెప్తున్నాను. ఎస్పెషలీ ఇలా ఎర్రని పూలతో అలంకరిస్తే వినాయకుడికి చాలా ఇష్టమట. నాకైతే ఇప్పుడు మంచిగా అనిపిస్తుందంటే, ఎందుకంటే ఆ వినాయకునికి చిన్న పూలదండ, మంచిగా జిల్లేడు పూలదండ, అలాగే తెల్ల పూలు, ఎర్ర పూలు, ఆ గ్రీన్గా చుట్టూ కొద్దిగా గ్రీన్గా చాలా బాగా అందంగా అనిపిస్తుంది అన్నమాట ఇప్పుడు.
ఇక్కడ మా ఫ్రెండ్ ఝాన్సీ కూడా పిలిచింది రమ్మని, నేను వెళ్ళలేకపోయాను. ఇక్కడ అదిగో ఈ ఫోటో తీసి పంపించింది అన్నమాట, అందుకోసం పక్కన ఫోటో యాడ్ చేశాను. రాసుమతి అని పిలిచింది, నేను రాలేనులే ఝాన్సీ, అన్న వాళ్ళ ఇంట్లో పూజ జరుగుతుందని చెప్పాను అన్నమాట. ఇలాగా అంతా అలంకరించేసుకొని మనకు ఏది ఉంటే అది ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు చేసుకుంటారు కదండి. ఇట్లాగా అన్నీ చేసేసుకున్న తర్వాత ఇంకోటి ఏంటంటే పిల్లల దగ్గర చేపిస్తే మంచిదంటండి పూజ. పిల్లల దగ్గర కూడా మంత్రం చెప్పిస్తే మంచిది. ఏంటంటే పిల్లల కోసం, అంటే పిల్లలే కదా బుక్స్ అవన్నీ పెట్టుకొని మంచిగా పూజించుకుంటారు కదా, అలాగా ఈ పిల్లల దగ్గర చేపించిందనమాట. పిల్లల్ని కూర్చొని పెట్టి పూజ చేసి వాళ్ళతో మంత్రం చెప్పించింది. బెల్లం ముక్క విడిగానా ప్రసాదము బెల్లం పెట్టిన. అలాగే ఇక్కడ ప్రసాదం కోసమని వినాయకునికి ఎంతో ఇష్టమైన కుడుములు, ఉండ్రాళ్ళు, గుగ్గుళ్ళు, వడలు, పాయసం, పూర్ణాలు, అలాగే పులిహోర, పాయసము అవన్నీ చేసిందండి. ఎస్పెషలీ బెల్లం కూడా పెట్టింది. బెల్లపు గడ్డ అంటే బెల్లం అంటే వినాయకునికి ఎంతో ఇష్టం అంట. ఎస్పెషల్లీ బెల్లంతో చేసిన ప్రసాదాలైనా చాలా ఇష్టం అంటండి. అందుకోసం ప్రత్యేకంగా బెల్లపు గడ్డ కూడా పెట్టింది. మంత్రాలు చదివేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టండి. అట్లయితే కూర్చొని చెప్తా ఉంటాను. అన్నం పెట్టుకోండి, బాగా మంచిగా చదువుకోవాలి. మీకేం ఉంటాయో అన్ని అనుకొని అన్నం పెట్టుకోండి. మంత్రాలు చదివిస్తాను. ఇట్లా నువ్వు అసలే మనసులో మంచిగా జరుగు అటు జరుగు. మా నాయన మారి మంచిగా పని పోవాలా, మాకు చదువు రావాలి పెట్టుకోండి. అహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతే నమః అని చెప్తుంటా, మీరు ఎత్తి ఆయన కాడిగాను, సరేనా? కొద్దిగా దగ్గరకు రండి. ఓం గం గణపతే నమః. 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 ఓం గం
గణపతే నమః. ఓం గం గణపతే నమః. ఓం గం గణపతే నమః. ఓం గం గణపతే నమః. ఓం గం గణపతే నమః. ఓం గం గణపతే నమః. ఓం గం గణపతే నమః. ఓం గం గణపతే నమః. ఓం గం గణపతే నమః. ఓం గం గణపతే నమః. ఓం గం గణపతే నమః. ఓం గం గణపతే నమః. ఓం గం గణపతే నమః. ఓం గం గణపతే నమః. ఓం గం గణపతే నమః. ఓం గం గణపతే నమః. ఓం గం గణపతే నమః. ఓం గం గణపతే నమః. ఓం గం గణపతే నమః. ఓం గం గణపతే నమః. ఓం గం గణపతే నమః. ఓం పెట్టుకోండి. ఓం గం గణపతే నమః. గణపతే నమః. టెంకాయ చాలా నీళ్లు ఉన్నాయి దాంట్లో, అది పెట్టుకో. ఇదిగో ఫోన్ చేశాడు. ఏమది ఎక్కువ చేసుకో. గుండెలు తీయాలి పాప, గుండెలు తీసి పెట్టుకోండి. తీయండి మా మీరు కూడా. ఏంట్రా సౌండ్ నైంది దండ పెట్టుకో. వదిన రండ్రా. బాగా చదువుకొని మంచి మార్కులతో పాస్ అవ్వాలి. బాగా మంచి చదువు విద్యాభివృద్ధులు రావాలి నీకు. కాదు, బుక్స్ తెచ్చుకోండి. ఉండండి రా, మీకే ప్రసాదం ఫస్ట్ ఇస్తాను. ఇక్కడ మనం మామూలుగా వినాయక చవితి రోజు పిల్లల బుక్స్ కూడా పూజ చేసి పసుపు కుంకుమ పెడతాం కదా, పిల్లలు మంచిగా చదువుకోవాలి అని. ఆ పిల్లలు బుక్స్ తెచ్చుకోకుండా వచ్చేసారు. అందుకోసము నేను బుక్స్ తెచ్చుకుంటే బాగుండేది అని అంటున్నాను అనమాట. ఇక ఇప్పుడు మా వినాయక పూజ కంప్లీట్ అయిపోయింది. ఇక ఇప్పుడు మా పొట్ట పూజ స్టార్ట్ అన్నమాట. ఇది పక్క నల్లబట్టను, ఈ పక్క నల్లబట్టను. అది నొక్కు. మళ్ళీ నొక్కు. 9 నొక్కు. ఇప్పుడు అన్నం వేసి తెల్లన్న కూర్చోవా, వస్తారు కొద్దిసేపు వెయిట్ చేయి. మా నీకేం వేసారమ్మా? వేసిన బాగా చూడరా. వద్దంట ఇప్పుడు వేసేదా? వద్దా, అవన్నీ తినేసి వాళ్ళకి స్వీట్లు. నీకు రతని లెమన్ రైస్. ఇక ఇక్కడ ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ మళ్ళీ ఒకసారి హారతి ఇచ్చి నిమజ్జనం చేసేస్తారు కదా. అలాగా కొంతమంది ఏంటంటే 3 రోజులు ఉంచుకుంటారు. చేయలేని వాళ్ళు ఏంటంటే 3 రోజులు ఉంచుకుంటే 3 రోజులు పూజలు చేయాలి, 3 రోజులు ప్రసాదాలు వండి పెట్టాలి కదా. సో అలా చేయలేము
అంటే ఎవరో లేండి అలా ఇళ్లలో ఉంచుకునేది, చేయగలము అనుకునే వాళ్ళు మ్యాక్సిమం సాయంకాలంకే నిమజ్జనం చేసేస్తారు. ఇలాగా హారతి ఇచ్చేసి పక్కన వీధుల్లో పెట్టుంటారు కదా పెద్ద పెద్ద విగ్రహాలు, అలాగా వీధుల్లో పెట్టి పూజలు జరుగుతూ ఉంటాయి. మూడో రోజు సముద్ర స్నానానికి కానీ అలా తీసుకెళ్ళి నిమజ్జనం చేసేస్తారు. ఎక్కడైనా వాటర్లో వేస్తారు కదా, అలాగా ఈ మన ఇళ్లలో విగ్రహాలు ఈ పక్క వీధుల్లో విగ్రహాల దగ్గర పెట్టేస్తున్నారు. ఇంతకుముందు ఏంటంటే ఎక్కడైనా దగ్గరలో వాటర్ ఉంటే ఆ వాటర్లో తీసుకెళ్ళి వేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఎలాగూ మన వీధులలో జరుగుతూ ఉంటాయి కదా పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి, అక్కడ పెట్టేస్తారన్నమాట. అలాగా ఇక్కడ ఒకసారి మళ్ళీ సాయంకాలం హారతి ఇచ్చేసి పసుపు నీళ్ళు చల్లి మళ్ళీ వచ్చే సంవత్సరం కలుద్దామని చెప్పి ఇలాగ మళ్ళీ సన్నీతోనే పంపిస్తుంది. పెట్టుకోరే పెట్టు వీడియో తీస్తా పాప పాప పెట్టు. అరటికాయలు రారా సన్ని ఎత్తుని పెడతారా రా. తిరుగు ఇటు పక్కకు తిరుగు. ఇలా జరిగిందన్నమాట మా పూజ. మా వదిన ఇలా చేసింది వినాయకుని పూజ. వినాయకుని పేరు చెప్పుకొని ప్రసాదాలన్నీ వండుకొని వినాయకుని పెట్టి ఆ ప్రసాదాలన్నీ మేము తినేసి పొట్ట ఫుల్ చేసేసుకున్నాం అన్నమాట. మా పొట్టలు కూడా ఫుల్ అయిపోయి నైట్కి కూడా ఏం తినకుండా అలాగే పడుకున్నాను. ఫ్రెండ్స్, వీడియోకి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ఓం గణేష్ మహారాజ్కి అనండి అనడ్రా. వాడు ఎత్తుకొని పోయేటప్పుడు ఓం గణేష్ మహారాజ్కి జై అనాలా మీరే, సరేనా? అది ఎందుకా అంతా పెట్టుకో.